పిల్లలకు ఏం కావాలి? 18 సంవత్సరాల వయసు వరకే పిల్లలు ఎత్తు పెరిగి స్త్రీ పురుష లక్షణాలను సంతరించుకుంటారని మనందరికీ తెలిసిందే. ఈ వయసు పిల్లలకు ప్రధానంగా మాంసకృతులు తగినంత కావాలి. పెద్దవాళ్ళలో బరువు ప్రతి కేజీకి రోజు 1 గ్రాము ప్రోటీన్ కావలసి ఉండగా, పిల్లల్లో ప్రతి కేజీ బరువుకు 1.5 గ్రాముల వరకు కావాలి. 40 కిలోల బరువు ఉంటే రోజుకు 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఒక కోడి గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉందనుకుంటే 10 గుడ్ల వరకు రోజుకు అవసరమన్నమాట. గుడ్ల ద్వారానే కాక పప్పు దినుసుల రూపంలోనూ, పాల పదార్థాలైన పెరుగు, పన్నీర్ వంటి రూపాల్లోనూ ప్రోటీన్ అందేలా చూడాలి. 2 కురుకురే ప్యాకెట్లకు బదులుగా 2 గుడ్లు ఉడికించి కానీ, ఆమ్లెట్ వేసి కానీ పెట్టడం ఉత్తమం. ఆరోగ్యకరమైన ఆహారం ఎలా? భారత వైద్య పరిశోధనా మండలి, జాతీయ పోషకాహార సంస్థల సలహా ప్రకారం మనం ప్రతిరోజు తినే ఆహారంలో ధాన్యాలు, పప్పు గింజలు, పాలు, పెరుగు, ఆకుకూరగాయలు, పండ్లు, కొవ్వులు, నూనెలు, నట్స్ అండ్ సీడ్స్ ఉండాలి. పిల్లల ఆహారం కడుపు నింపేందుకే కాక శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడేదిగా ఉండాలి. అరుగుదల సమస్య రాకుండా ఉండాలి. రోగ నిరోధక శక్తిని ఇవ్వాలి. మానసిక ఏకాగ్రత పెంచేవిగా ఉండాలి. ఈ కోణం నుండి చూస్తే మీరు పెట్టే ఖర్చులోనే మెరుగైన పోషకాహారం ఇచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు. పాల కన్నా పెరుగు మంచి ఆహారం. కొంత పులిసిన పెరుగు పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచి గట్ హెల్త్ ను పెరుగుపరుస్తుంది. మొలకెత్తిన పప్పు ధాన్యాలు మేలు. కొబ్బరి నూనె, నెయ్యి అత్యంత మంచి వంట నూనెలు. బరువు పెరుగుతారనే, కొలెస్ట్రాల్ వస్తుందనే భయపడకుండా నెయ్యిని పిల్లలకు బాగా అలవాటు చేయండి. బరువు పెరిగేది తీపి ఆహారాలతోనే గుర్తుంచుకోండి. మరికేం చేయకూడదు అంటే, సమయం లేదనో, బయట ఆహారం సులువుగా చౌకగా దొరుకుతుందనో బయటి ఆహారాలకు అలవాటు పడకండి. స్విగ్గీ, జొమాటోలకు ఆర్డర్లు పెట్టి పెద్దవాళ్లు ఆహారం తెప్పించుకుంటే పిల్లలపై ఆ ప్రభావం ఉంటుంది. ఇంటి ఆహారానికే పిల్లల్ని అలవాటు చేయండి. ఇంట్లో ప్యాకెట్ ఫుడ్ కవర్లు నిల్వ చేయకండి. ప్రతి సందర్భానికి తీపి పెట్టే సంప్రదాయం నుండి బయటపడండి. బర్త్డేలకు కేకులను, చాక్లెట్లను పంచడానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించండి. పంచదారతో పాటు మైదా పిండి అత్యంత ప్రమాదకరమైన ఆహారం. ఇవి రెండు కలిపి చేసే బిస్కెట్లు, కేకులు, స్వీట్లు ఎప్పుడో పండగలకి తప్ప రోజువారీ ఆహారం కాకూడదు. ఐస్ క్రీంలు తినడానికి హాయిగా ఉండొచ్చు. దీర్ఘకాలంలో ఈ ఆహారాలు ఇచ్చేది విష ఫలితాలని గుర్తించండి.